Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ కర్ణం గారు. ముఖ్యంగా ఇండెక్స్ ఫండ్స్ ఎంతవరకు బెస్ట్, మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఇండెక్స్ ఫండ్సే బెస్ట్ అంటారా? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. అంటే సార్ అంటే ప్రోవర్బ్ లాంటి చెప్తాను తెలుగులోనే. రాజుగారి మొదటి పెళ్ళం మంచిదైతే రెండో పెళ్ళం ఎందుకు వచ్చింది అనే ఒక సామెత ఉంటుంది అన్నమాట. అవునండి. మ్యూచువల్ ఫండ్స్ మన స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇండెక్స్ ఫండ్స్ అనేవి రావడం జరిగింది. అవునండి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి వర్త్ అయితే ఇండెక్స్ ఫండ్స్ ఎందుకు వచ్చి ఉంటాయి అనేది నాకు క్వశ్చన్. ఇండెక్స్ ఫండ్స్ లోనే మంచి రిటర్న్స్ వస్తాయంటారా? డెఫినెట్గా అండి. దీన్ని మనం ఒక 2-3 పర్స్పెక్టివ్స్లో మనం ఆలోచన చేయాలండి. ఎందుకు ఇండెక్స్ ఫండ్స్, ఎందుకు యాక్టివ్ ఫండ్స్ కాదు? అంటే ఇండెక్స్ ఫండ్స్ ఈజ్ నథింగ్ బట్ ప్యాసివ్ ఫండ్స్ అనమాట. యాక్టివ్ ఫండ్స్ వర్సెస్ ప్యాసివ్ ఫండ్స్ అని మనం ఒకసారి కంపారిజన్ చూసుకుంటే, యాక్టివ్ ఫండ్స్లో ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. అతని రీసెర్చ్ ప్రకారం, అతనుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అతనుకున్న నాలెడ్జ్ ప్రకారం నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయో అతను వెతుకుతూ ఉంటాడు అనమాట. సో జస్ట్ లైక్ ఒక గోల్డ్ మైనర్ ఎలా ఉంటాడో, అతను గోల్డ్ కోసం ఎట్లా వెతుకుతుంటాడో, అట్లాగా యాక్టివ్ ఫండ్ మేనేజర్ బెస్ట్ స్టాక్స్, బెస్ట్ కంపెనీస్ కోసం అతను రీసెర్చ్ చేస్తూ ఉంటాడు ఎప్పటికీ. కానీ ప్యాసివ్ ఫండ్స్లో అలా ఉండదు, అంటే ఇండెక్స్ ఫండ్స్లో అలా ఉండదు. మార్కెట్ ఎట్లా వెళ్తుంటే మీ పోర్ట్ఫోలియో కూడా అలా వెళ్ళిపోతుంటుంది. మార్కెట్ డౌన్ఫాల్ అయితే మీ పోర్ట్ఫోలియో సేమ్ అదే రిఫ్లెక్ట్ అవుతుంటుంది. కానీ ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా స్ప్రెడ్ అయింది, లాస్ట్ 1-2 ఇయర్స్లో ఎక్కువ స్ప్రెడ్ అయింది అంటే ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ద చీపెస్ట్ ఫండ్స్, యూ విల్ గెట్ బెస్ట్ రిటర్న్స్ అవుట్ ఆఫ్ ఇట్ అనేసి ఒక వైడ్ స్ప్రెడ్ క్యాంపెయిన్ జరిగిందనమాట. అండ్ ఇట్ ఈస్ ట్రూ? లేదు, అట్లా చెప్పలేము మనం. ఎందుకు అంటే వాళ్ళు ఇంకొక క్యాంపెయిన్ ఏంది అంటే, ఇండెక్స్ ఫండ్స్ ని బీట్ చేయడం కూడా ఇంపాసిబుల్ అవుతుంది కొన్ని ఫండ్స్కి అనేసి తీసుకున్నారనమాట. అంటే యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ని బీట్ చేయలేకపోతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఒక ఫండ్ మేనేజర్ కెపాసిటీని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అంటే తక్కువ చేయడం అంటే వాళ్ళ కెపబిలిటీ లేదు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది ఒక 50% కరెక్ట్. వీళ్ళు చెప్పేది యూఎస్ స్టాక్ మార్కెట్ గురించి. ఓకే, యూఎస్లో అవుతుంది ఇది. యూఎస్లో ఇన్వెస్ట్మెంట్ వైజ్ చూసుకుంటే 50% యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి, 50% ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి యూఎస్లో రైట్ నో అవుతున్నాయి. ఇంతకుముందు చాలా డిఫరెన్స్ ఉండే, 70-30 ఉండే, ఇప్పుడు 50% అయిందనమాట. ఒక 10 మెంబర్స్ ఇన్వెస్టర్స్ ఉన్నారు అంటే 5 మెంబర్స్ ప్యాసివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, 5 మెంబర్స్ యాక్టివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది యూఎస్లో నడుస్తుంది. యూఎస్లో ఇండెక్స్ని బీట్ చేయలేకపోతున్నారు కొంత యాక్టివ్ మేనేజ్డ్ ఫండ్స్. కానీ ఇక్కడ మనం ఇంకొక కోణం చూడాలన్నమాట. ఎందుకు అంటున్నానంటే, ఇండెక్స్లో రిటర్న్స్ ఒకటే కాదండి, యాక్టివ్ మేనేజ్డ్ ఫండ్స్లో మనకి డౌన్ఫాల్ని కూడా ప్రొటెక్ట్ చేసే మనకి ఒక రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కానీ, రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ ఉంటుంది అనమాట యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్లో. ప్యాసివ్లో మీకు అలా ఎవరు ఉండరు. ఎంత డౌన్ఫాల్ ఉంటే మీకు అంత రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో ఇండెక్స్ ఫండ్స్ అనేది ఒక కన్జర్వేటివ్ అప్రోచ్, ఒప్పుకుంటాను. అంటే తక్కువ ప్రైస్కి రిటర్న్స్ వస్తున్నాయని. అది ఎప్పటి వరకు వర్క్ అవుతుంది అంటే ఓన్లీ బుల్ రన్ మార్కెట్స్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఎప్పుడైతే కరెక్షన్స్ స్టార్ట్ అయ్యాయో యాక్టివ్ ఫండ్స్ విల్ బీ ది స్టేబుల్, అంటే కొంచెం బెటర్గా స్టేబుల్గా పర్ఫామ్ అవుతాయి. మీకు ఎగ్జాంపుల్ చూడాలి అంటే, మనకి November 14th ఉన్న రిపోర్ట్ ఏది నేను స్లైడ్లో చూపిస్తున్నాను. November 14th చూసుకుంటే నిఫ్టీ 50 10% కరెక్షన్ వచ్చింది, 10.3% కరెక్షన్ వచ్చింది. అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 13.8% కరెక్షన్ వచ్చింది. అండ్ నిఫ్టీ 100 మాత్రం మనకి 10.93% కరెక్షన్ వచ్చింది. ఇట్లాగా మనకి స్మాల్ క్యాప్ చూసుకుంటే, నిఫ్టీ స్మాల్ క్యాప్ చూసుకుంటే 10% కరెక్షన్ వచ్చింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 చూసుకుంటే 10.8% కరెక్షన్ వచ్చింది. మైక్రో క్యాప్ కూడా 10.2% వచ్చింది. అండ్ హైయెస్ట్ చూసుకుంటే నిఫ్టీ మీడియాలో 24% కరెక్షన్ వచ్చింది. అండ్ నిఫ్టీ రియాలిటీ 19% కరెక్షన్ వచ్చింది. అండ్ నిఫ్టీ ఐటీ కూడా మనకి నిఫ్టీ ఐటీ తక్కువ కరెక్షన్ వచ్చింది అన్నమాట, 2% కరెక్షన్ వచ్చింది. అండ్ వచ్చేసి ఇక్కడ నిఫ్టీ అండ్ చాలామంది మూమెంటమ్ స్టాక్స్ అనేసి ఎక్కువ కొంటుంటారంట. ఎక్కువ మూమెంటమ్ ఉన్నది బాగుంటుంది, ఎక్కువ మూమెంటమ్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనేసి కొంటుంటారు. ఇప్పుడు అక్కడ మనం చూసుకుంటే నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్లో 13% కరెక్షన్ వచ్చిందండి. అంటే ఒక పర్సన్ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 1,30,000 కరెక్షన్ వచ్చింది అతనికి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే కరెక్షన్ వచ్చినప్పుడు అది బౌన్స్ బ్యాక్ కావాలి, ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ రావాలనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఇక్కడ మూమెంటమ్ స్టాక్స్లో నిఫ్టీ 200 మూమెంటమ్ 30 దాంట్లో 13% వచ్చిందని చెప్పాను కదా. అట్లాగా ఇంత కరెక్షన్స్ వచ్చినప్పుడు యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ ఎంత కరెక్షన్ వచ్చాయో మనం చూడాలి కదా. యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ మ్యాక్సిమం 5% మాత్రమే కరెక్షన్ వచ్చాయి.
కంపారబుల్ మీరు మంచి మంచి ఫండ్స్ తీసుకున్నా, కొంచెం మీడియంగా పర్ఫామ్ చేసిన ఫండ్ తీసుకున్నా కూడా జస్ట్ 5% కరెక్షన్ వచ్చాయి అంటే ఇన్వెస్టర్ లాభపడ్డట్టే కదా. అంటే మీకు ఎక్స్పెన్స్ రేషియోలో 2% 5% చూస్తున్నారు, కానీ ఇక్కడ కరెక్షన్లో 3% కరెక్షన్ మీరు సేవ్ చేసుకోగలిగారు కదా. సో ఇదే అండి, అంటే యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్కి నిఫ్టీకి మనకి ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్స్కి ఇది డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఒక స్మాల్ డౌట్ వచ్చింది సార్ నాకు. ఏంటి అంటే చాలామంది డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా రిటర్న్స్ మీద పెట్టిన ఫోకస్ ఇన్ కేస్ కరెక్షన్ టైంలో ఏం చేయాలని పెట్టరు. అండ్ డెఫినెట్లీ కరెక్షన్ టైంలో కూడా సేఫ్గా ఉండే ఫండ్స్ సజెస్ట్ చేస్తానని మీరు చెప్తున్నారు. అవునండి. బట్ ఇలా సజెస్ట్ చేయడానికి అంటూ ఒక ప్లాట్ఫామ్, బికాస్ వీ కాంట్ డూ ఇట్ ఇన్ పబ్లిషింగ్ వీడియోస్ కాబట్టి ఎలాంటి ప్లాన్స్ అనేవి మీరు మన ఆడియన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు? డెఫినెట్గా అండి, మన చేతిలో లేనిది రిటర్న్స్ అండి. ఇన్వెస్ట్మెంట్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో మన చేతిలో లేనిది రిటర్న్స్. అందరు రిటర్న్స్ కోసం చూస్తారు కానీ మన చేతిలో లేనిది రిటర్న్స్. మన చేతిలో ఉన్నది రిస్క్ మేనేజ్మెంట్. అవును, ఇది ఎవరు అబ్జర్వ్ చేయరు. మనం ఎంత రిస్క్ని కంట్రోల్ చేస్తే మనకు మిగిలింది రిటర్న్సే. ఇప్పుడు సపోజ్ అట్లానే రిస్క్ని కంప్లీట్గా మేనేజ్మెంట్ చేసి ఓన్లీ డెట్ ఫండ్లో పెడితే మనకు రిటర్న్స్ వస్తాయా? అట్లా కాదు. సో రిస్క్ని ఎంతవరకు చేయాలి అంటే ఎక్కువ డౌన్ఫాల్ కాకుండా మనకి ఉన్న ఆప్షన్స్లో ది బెస్ట్ ఇస్తున్న రిటర్న్స్ ఏవి, మంచి ఆల్ఫా క్రియేట్ చేస్తున్న ఫండ్స్ ఏవి, లాంగ్ రన్లో కన్సిస్టెంట్గా మంచి పర్ఫామ్ అవుతున్న ఫండ్స్ ఏవి, ఈ ఫండ్స్ అనేవి మనం డీటెయిల్గా మనం వెబినార్లో మాట్లాడుకోవచ్చు. అండ్ మీకు ఇంకొక కంపారిజన్ కూడా చెప్తానండి. మనకి రీసెంట్గా డౌన్ఫాల్ అయినప్పుడు నిఫ్టీ 500 10% రిటర్న్స్ మాత్రమే ఇచ్చింది, కానీ యాక్టివ్ మేనేజ్డ్ ఫండ్స్ దీనికంటే చాలా ఎక్కువ ఇచ్చాయి. మొత్తం యాక్టివ్ మేనేజ్డ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ 39 ఫండ్స్ ఉంటే ఓన్లీ 3 మాత్రమే అండర్ పర్ఫామ్ అయ్యాయి. అంటే అందరూ బయట క్యాంపెయిన్ ఉంది కదండి, యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ అవుట్ పర్ఫామ్ చేయట్లేదని. 39 ఫండ్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి, ఓన్లీ 3 మాత్రమే అండర్ పర్ఫామ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ లార్జ్ క్యాప్లో చూసుకుంటే నిఫ్టీ 100 లార్జ్ క్యాప్ చూసుకుంటే 10% రిటర్న్స్ ఇచ్చాయి, ఓన్లీ 2 ఫండ్స్ మాత్రం అండర్ పర్ఫామ్ అయ్యాయి. అండ్ అట్లాగే మనము మిడ్ క్యాప్ చూసుకుంటే నిఫ్టీ 150 మిడ్ క్యాప్ వచ్చేసి 11% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మిడ్ క్యాప్ 100 ఏమో 11.6% ఇచ్చింది. అండ్ మిడ్ క్యాప్ 50 ఏమో 12.3% రిటర్న్స్ ఇచ్చింది. మొత్తం 29 మిడ్ క్యాప్ ఫండ్స్ ఉంటే 4 మాత్రమే అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. అండ్ 4 కాకుండా మిగతా 25 ఫండ్స్ ఏవైతున్నాయి అన్నీ ఓవర్ పర్ఫార్మ్ అనమాట ఇండెక్స్ కంటే. మనం తీసుకున్న ఫండ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కంటే ఎక్కువగా ఇస్తున్నాయి అంటే మన ఎక్స్పెన్స్ రేషియోకి జస్టిఫై చేస్తున్నట్లు అనమాట. ఎటువంటి రీజన్స్ ఇంపాక్ట్ చేస్తున్నాయి ఇక్కడ, అంటే ఫండ్స్ అంత బాగా పర్ఫామ్ చేయడానికి, ఇండెక్స్ అంత పడడానికి? అది చాలా పారామీటర్స్ ఉన్నాయి. అంటే ఒక చిన్న న్యూస్ స్పెక్యులేషన్ కావచ్చు, ఒక చిన్న ఎలక్షన్ కావచ్చు, అంటే ఇప్పుడు స్టేట్ వైజ్ ఎలక్షన్ కావచ్చు, కంట్రీ వైడ్ ఎలక్షన్ కావచ్చు, జియోపొలిటికల్ రీజన్స్ కావచ్చు, లేకపోతే వార్ లాంటి సిచ్యువేషన్స్ కావచ్చు. ఒక చిన్న స్టేట్మెంట్ ఫ్రమ్ ద యూఎస్ ఉన్నా కూడా మనకి అది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇవన్నీ ఈవెంట్స్ కింద, ఇవన్నీ కంప్లీట్ స్పెషల్ ఈవెంట్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. అన్నీ ఏదైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది, కానీ ఏ ఇన్ఫ్లుయెన్స్ చూపించినా కానీ మనది ఎంతో కరెక్షన్ అవుతుంది. మన రిక్వైర్మెంట్ ఏ ఇయర్లో ఉంది, ఆ ఇయర్లో మనం ఎంత దాన్ని సేఫ్ గార్డ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ చాలామంది ఏం చేస్తారు అంటే ఒక 10 years తర్వాత రిక్వైర్మెంట్ ఉంది, సరే 10 yearsకి కార్పస్ బిల్డ్ చేసుకుంటారు. కార్పస్ బిల్డ్ చేసుకుని దాన్ని అట్లాగనే పెట్టుకుంటారు. కానీ మనం ఏం చేయాలి అంటే అట్లీస్ట్ 2 years ముందు, అట్లీస్ట్ 1 year ముందు మన కార్పస్ బిల్డ్ అయిందంటే దాన్ని డెట్ ఫండ్లో ట్రాన్స్ఫర్ చేసేసి పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ ఇయర్ ఏదైనా ఈవెంట్స్, స్పెషల్ ఈవెంట్స్ అయ్యాయంటే మీరు ఇన్ని రోజులు చేసిన కాంపౌండింగ్ అంతా ఎరోడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 20 to 30% కరెక్షన్ వచ్చినా కూడా మనం హ్యాండిల్ చేయలేమన్నమాట. అన్ని రోజులు మనం కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసిన కూడా మనం హ్యాండిల్ చేయలేము. సో మనం అది స్ట్రాటజీ కిందికి వస్తుంది అనమాట. అంటే కార్పస్ బిల్డ్ చేసేటప్పుడు ఒక స్ట్రాటజీ, కార్పస్ బిల్డ్ అయినాక ఒక స్ట్రాటజీ, దాన్ని ఎట్లా విత్డ్రాల్ చేయాలని కూడా ఒక స్ట్రాటజీ కింద మనం కన్సిడర్ చేయాలి. అండ్ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా ఎప్పుడు బయటికి రావాలో తెలియడం కూడా ఇంపార్టెంట్. కరెక్ట్ అండి. తప్పకుండా ఇలాంటి ఎన్నో విషయాలపై వర్క్షాప్లో మీకు ఒక రైట్ ఐడియా ఇవ్వబోతున్నారు విజయ్ కర్ణం గారు. ముఖ్యంగా మీ పర్సనల్ ఫైనాన్సెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, వాటిని డెవలప్ ఎలా చేసుకోవాలి, మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ రెడీగా ఉందా లేదా, బడ్జెట్ ప్లానింగ్ ఉందా లేదా, అలాగే మీకు సంబంధించిన ఎన్నో సిచ్యువేషన్స్కి మీరు ప్లాన్ ఎలా చేసుకోవాలి, గోల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, దానికి మ్యూచువల్ ఫండ్స్ సెట్ అవుతాయా, ఆ ఫండ్స్లో ఎలాంటి ఫండ్స్ మీకు సూట్ అవుతాయి, అసలు మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టగలరు, ఇలాంటి ఎన్నో విషయాలపై వర్క్షాప్లో మీతో డైరెక్ట్గా మాట్లాడబోతున్నారు విజయ్ కర్ణం గారు. అలాంటి వర్క్షాప్కి మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. స్లాట్స్ చాలా తక్కువ ఉన్నాయండి, స్లాట్స్ అయిపోతున్నాయి కాబట్టి మీ ప్లేస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇమీడియట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే సీట్ అనేది బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.